ఇవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా, బాగున్నాయి కప్పలాగా. కోసం చాలా యూస్ఫుల్ అన్నమాట ఇవి. ఆ బటర్ని ఎలా స్టోర్ చేయాలో తెలియక ఒక ప్లేట్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చూపించేదాన్ని చూసి మీరైతే భయపడకండి. ఏంటబ్బా ఇంత పెద్ద కత్తులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని భయపడతారేమో. ఇది చూసారా, ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. నేను ఏమేమి పర్చేస్ చేశాను, అవి ఎలా ఉన్నాయి, వాటి ఫీడ్బ్యాక్ ఏంటి, అవి అంత వర్తబులా కాదా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఒకవేళ మీకు నేను చూపించే వస్తువుల్లో ఏదైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు హ్యాపీగా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఏమైనా కావాల్సినవి ఉంటే తెప్పించుకోవచ్చు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు చేసే లైక్ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ అండి, స్పైస్ ర్యాక్ అండి. ఇది చూసారా, నేను దీనికోసం ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి తీసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఎలా వస్తుందో ఏంటో అన్న డౌట్తో అయితే నేను చాలా రోజుల నుంచి దీన్ని పర్చేస్ చేయలేదన్నమాట. అప్పటికి ఇక్కడ నెల్లూరులో కొన్ని షాప్స్లో కూడా చూశాను, ఇక్కడ దొరికితే తెచ్చుకుందామని. కానీ ఈ మోడల్ అయితే ఇక్కడ ఎక్కడ నాకు షాప్స్లో దొరకలేదు. ఇంకా చివరికి ధైర్యం చేసి దీన్ని అయితే ఆర్డర్ పెట్టానండి. కానీ నాకైతే అంత 100% నేనైతే సాటిస్ఫై అవ్వట్లేదు దీంతో. ఇంకా కొంచెం బాగా వచ్చి ఉండొచ్చేమో అనిపించింది. ఓకే, నాట్ బ్యాడ్, అంతే ఒక 70% ఓకే అండి. అయితే ఏంటంటే కావాలి అనుకున్నాం కాబట్టి తీసుకుంటే అక్కడికి అయిపోతుందని నేను దీన్ని రిటర్న్ చేయలేదు, అలాగే ఉంచి పెట్టుకున్నాను అనమాట. నాట్ బ్యాడ్ అండి, బాగానే ఉంది. ఇవి కంటైనర్స్ అండి. ఇవి స్టీల్ కంటైనర్స్ సెట్ అన్నమాట. ఇవి ఇట్లాగా ఇలా వచ్చాయండి. అంటే టోటల్గా 5 పీసెస్ వచ్చాయండి. ఇవి సెట్ అన్నమాట. ఇవన్నీ కూడా చూసారా, ఇలా 5 వచ్చి స్టీల్కి ఇలా ప్లాస్టిక్ లిడ్స్ వచ్చి ఇలా సెట్ వచ్చాయండి. ఇవైతే బాగానే ఉన్నాయి. అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కోసం చాలా యూస్ఫుల్ అన్నమాట ఇవి. అంటే హైట్ తక్కువ ఉన్నాయి కదా, ఏమైనా మనకి కర్రీస్ లాంటివి ఏవైనా మిగిలినా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయని వీటిని అయితే తెప్పించాను. ఇవి బాగున్నాయండి. అండ్ ఇది వచ్చి కజ్జికాయలు అవి చేసుకునేటటువంటి కజ్జికాయల మేకర్ అనేది ఇలా ప్లాస్టిక్లో. ఇక్కడైతే మనం పూరి పిండిని చిన్న బాల్ చేసి ఇక్కడ పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే పూరి వచ్చేస్తుంది. పూరిని తీసి ఇక్కడ పెట్టి మనం స్టఫింగ్ పెట్టి దాన్ని ఇలా ప్రెస్ చేసామంటే కజ్జికాయ రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ కంఫర్ట్ కదా. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది కదా, అందువల్ల నాకు యూజ్ అవుతుందేమో అని తెప్పించాను అనమాట. బాగుంది, ప్లాస్టిక్ కూడా బాగుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. డ్రై ఫ్రూట్ కట్టర్ ఇది. డ్రై ఫ్రూట్స్ని మనము ఏవైనా సన్న చిన్న పీసెస్గా ఏవైనా కావాలి అనుకున్నప్పుడు అవి మనం చాకుతో ఇలా కట్ చేస్తూ ఉంటాము. ఈ ఫింగర్ బాగా ప్రాబ్లం అయిపోతుంది, ఈ ఫింగర్ అంతా తెగిపోతుంది అనమాట. అంటే సన్న పీసెస్గా కట్ చేయాలన్నప్పుడు అందువల్ల డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా చాప్ చేస్తుంది అన్నట్లుగా ఇది తెప్పించాను. బట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం తెలీదు, చూడాలి. ప్లాస్టిక్ కూడా అంత హెవీగా అయితే ఏం అనిపించట్లేదు, ఎలా వర్క్ చేస్తుందో చూడాలి దీన్ని. అండ్ అలాగే ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అండి, ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాగా 4 వచ్చేసాయి లోపల, చూసారా. నేను ఆల్రెడీ వీటిని అంతకుముందు దేవుడి మందిరంలో కానీ తెప్పించాను, చాలా బాగా అనిపించాయి అన్నమాట. అంటే మనకి చక్కగా ఇలాగా పార్టీషన్స్ వచ్చేసాయి, 4 పార్టీషన్స్. చాలా అయితే చాలా బాగుంది. అందులో ఏంటంటే ఇలా మనం ఏది కావాలో అది సింగిల్ పార్టీషన్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు, మనం అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ అలాగే ప్లాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉందండి, మంచి ప్లాస్టిక్ ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగున్నాయి.
నేనైతే దీన్ని 100% సజెస్ట్ చేస్తాను. ఇవి 2 వచ్చాయన్నమాట. ఇలాగా బై 1 get 1 అండి. ఇవైతే ఖచ్చితంగా మీరు తీసుకోండి, చాలా తక్కువ ప్రైజే ఉన్నాయి. అందులో మనకి బాగా కిచెన్లో యూజ్ అవుతాయి కూడా ఇవి. ఇది కూడా మ్యాక్సిమం చాలా మందికి బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి. ఇది బటర్ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మనము బటర్ని పెద్దదిగా తెచ్చేసుకుంటాం కదా, ఒక 500 grams అలా బటర్ తెచ్చుకుంటాము. ఆ బటర్ని ఎలా స్టోర్ చేయాలో తెలియక ఒక ప్లేట్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తూ ఉంటాం కదా. కానీ మీరు కనుక ఈ బటర్ స్టోరేజ్ బాక్స్ కానీ తెప్పించుకుంటే అసలు ఎంత చక్కగా ఇలాగా పార్టీషన్స్గా వచ్చేసాయండి. ఇలా దీంట్లో బటర్ పెట్టి మనం స్లైసెస్ కట్ చేసుకుని, ఇలా లిడ్ కూడా ఉంది కాబట్టి పెట్టేసాము అంటే ఫ్రీజర్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్లైస్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది మాత్రం. ఈ ప్రోడక్ట్ కూడా మీరు అస్సలు మిస్ చేయొద్దు. అంటే బటర్ యూజ్ చేసే వాళ్ళు అస్సలు ఈ ప్రోడక్ట్ని కూడా మిస్ చేయొద్దు మీరు. బాగుంది ఇది. అలాగే ఇవి మనము గిన్నెలు అటువంటివి వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికండి, గ్రిప్పింగ్ అన్నమాట. నేనైతే క్లాత్తో అస్సలు పట్టుకోలేనండి, నాకు చేత కాదు. క్లాత్తో పట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. ఇవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా, బాగున్నాయి కప్పలాగా. ఇవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయని ఇవి తెప్పించుకున్నాను. బాగున్నాయండి, గ్రిప్పింగ్ కూడా బాగుంది. సిలికాన్ అయినా కూడా మనకి లోపల వైపు అంతా కూడా ఇలా ఇచ్చేసాడనమాట. అందువల్ల ఇలా మనం ఏదన్నా పట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్గానే ఉంది, ఏది జారిపోదు. బాగున్నాయండి ఇవి కూడా. అండ్ అలాగే నెక్స్ట్ నేను తెప్పించిన వాటిల్లో నాకు బాగా నచ్చినటువంటి ప్రోడక్ట్ అండి, 1 more ప్రోడక్ట్ ఇది. ఇవి స్టీల్ స్ట్రాస్ అండి. ఇవి స్టీల్ స్ట్రాల్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, స్టీల్ స్ట్రాస్. అందులో వీటికి బ్రష్ కూడా ఇచ్చేసాడండి. బ్రష్ కూడా ఇచ్చాడు, తక్కువ ప్రైజే. మనం ఇంట్లో యూజ్ చేసి మళ్ళీ చక్కగా వీటిని వాష్ చేసి పెట్టేసుకోవచ్చు. బాగున్నాయండి ఇవి కూడా చూడండి మీరు. అండ్ అలాగే ఇది వెజిటబుల్ కట్టర్ అండి. ఇది అంటే మనం అక్కడికక్కడ స్టవ్ దగ్గరే స్పాట్లో ఏవైనా మిర్చీస్ కానీ కొత్తిమీర కానీ అలా ఏవైనా స్పాట్లోనే ఏమైనా మనం కట్ చేసి వేయాలి అన్నప్పుడు వేసుకుంటే కట్ అయిపోతుంది అనమాట. నేను సూపర్ అని చెప్పను కానీ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ అలాగే నైఫ్ షార్ప్నర్ అండి. ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికీ బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి. ఇది ఇంట్లో ఎన్ని నైఫ్స్ తెచ్చినా కూడా కొన్ని రోజులకి అవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకా మొదటికే వచ్చి ఇంకా దాన్ని మనం షార్ప్ చేయించుకోలేక వెళ్ళి కొత్తవి కొంటూ ఉంటాము. అలా మా ఇంట్లో అయితే ఎన్ని నైఫ్స్ ఉన్నాయంటే ఇంక ఇలా కాదని ఆన్లైన్లో తెప్పించాను. చూడాలి ఎలా వర్క్ చేస్తుంది ఏంటని చూడాలి. అయితే ప్లాస్టిక్ అయితే బాగుంది, నాకు తెలిసి బాగానే యూజ్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది. అండ్ అలాగే మరి ఇప్పుడు చూపించేదాన్ని చూసి మీరైతే భయపడకండి. ఏంటబ్బా ఇంత పెద్ద కత్తులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని భయపడతారేమో. ఇది చూసారా, చాపడ్ అండి. ఎంత బాగుందంటే ఈ చాపడ్ నేను చిన్నప్పుడు మా అన్నయ్య బాగా యూజ్ చేసేవాడు అనమాట. ఇలాంటి చాపడ్ని నాన్ వెజెస్ ఉంటాయి కదా, చికెన్ కానీ అలాంటివి చిన్న పీసెస్ కింద కట్ చేయడానికి బాగా యూజ్ చేసేది మా అన్నయ్య. అప్పటి నుంచి అనుకునేదాన్ని, అబ్బా ఎంత బాగుందో ఈ కత్తి అసలు అని. మిర్రర్ లాగా కూడా మనకు వస్తుందండి, అంత పెద్ద చాపడి. ఇది చాలా బాగుందండి. మనం ఏదైనా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి, ఫిష్ కానీ అలాంటివి పీసెస్ కింద కట్ చేసుకోవడానికి చాలా బాగుంది. గ్రిప్పింగ్ కూడా బాగా ఇచ్చున్నారు, వెయిట్ కూడా బాగానే ఉందండి. బయట నేను చెక్ చేస్తే చాలా కాస్ట్ ఉందండి ఇది, అందువల్ల నేను ఎప్పుడు దీన్ని తీసుకోలేదన్నమాట. ఇంత కాస్ట్ పెట్టి చాకుల్ని కొనాలా, అవసరమా, ఇంట్లో అమ్మ తిప్పుద్దేమో అని. కానీ చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుందండి ఈ చాపడి మాత్రం, చాలా బాగున్నాయండి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పీసెస్ అయితే. టోటల్గా ఒక 12 పీసెస్ వచ్చాయన్నమాట. బాగుంది, ప్లాస్టిక్ బాగుంది, అండ్ చూడ్డానికి కూడా
చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. తక్కువ ప్లేసెస్ సరిపోతుందండి మనకి. ఒకదానిపైన ఒకటి ఇలా మనం పెట్టుకున్నట్లయితే ఈజీగా 3 స్టెప్స్ పడతాయి మనకి కబోర్డ్స్ లో. అంత బాగున్నాయి. ఖచ్చితంగా నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను మీకు. చాలా బాగున్నాయి. అందులో కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి, కొత్త ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువగా కొత్త సామాన్లే తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, వాళ్ళకు కూడా బాగుంటాయి. నేనైతే 100కి 200% ప్రిఫర్ చేస్తానండి. అందులో తక్కువ ప్రైజే మనకి 12 పీసెస్ వచ్చాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. సేమ్ అదే ప్రోడక్ట్ లో కొంచెం బిగ్ సైజ్ అన్నమాట ఇవి. ఇదిగోండి ఇలా, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నవి అందులో వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసి పెట్టుకోవడానికి బాగున్నాయి అన్నమాట. ఇవైతే ఇవి 6 పీసెస్ వచ్చాయండి. క్వాలిటీ చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు మాత్రం ఇవి అస్సలు మిస్ చేయొద్దు మీషోలో. నెక్స్ట్ వచ్చి ఇది చాపింగ్ బోర్డు అండి, 3-in-1 చాపింగ్ బోర్డు. ఆల్రెడీ నా దగ్గర ఉంది చాపింగ్ బోర్డు, అయినా కూడా ఇదైతే చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. చక్కగా మనం ఇలా కట్ చేసుకుని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇటువైపు కట్ చేసుకున్నవి ఏమన్నా మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఇందులో వేసి అలా మనం షింక్ కింద పెట్టామంటే చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల నాకు చాలా బాగా నచ్చింది ఇది. అందువల్ల నా దగ్గర ఆల్రెడీ చాపింగ్ బోర్డ్ ఒకటి ఉంది, అయినా కూడా ఇది బాగా నచ్చి తెప్పించాను. బాగుందండి. ప్లాస్టిక్ కూడా మరీ అంత వెయిట్లెస్గా ఏం లేదు, ప్లాస్టిక్ కూడా బాగుంది. తీసుకోవచ్చండి. ఇది కూడా వర్తబులే అనిపించింది నాకు. ఇవి అంతకుముందు నేను దేవుడి మందిరంలోకి తెప్పించున్నానండి. నాకు ఎందుకో చాలా బాగా అనిపించాయి అన్నమాట. చూడండి, ఇలా ప్రతిదానికి కూడా స్పూన్ ఇచ్చారు. 4 పార్టీషన్స్ వచ్చాయి. ప్రతిదానికి వేరువేరుగా స్పూన్స్ కూడా ఇచ్చేశారు. మనం కిచెన్లో చేతి కింద పెట్టే కొంచెం ఫాస్ట్గా కుకింగ్ చేయాలి అన్నప్పుడు ఉప్పు, కారము, పసుపు అండ్ గరం మసాలా అటువంటివి ఇందులో కానీ వేసి పెట్టుకుంటే, ఒకే డబ్బా ఇలా తీసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా వేసుకుని కుకింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుందండి ఇలాంటి వాటి వల్ల. ఇది కూడా buy 1 get 1 అనమాట. ప్లాస్టిక్ కూడా చాలా బాగుందండి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా కిచెన్లోకి బాగుంటుంది, దేవుడి మందిరాల్లోకి బాగుంటుంది. అండ్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను ఇవి ఖచ్చితంగా ఇవి కూడా ప్రిఫర్ చేస్తాను. చక్కగా ఫ్రిడ్జెస్లో మనం స్టోర్ చేసుకోవడానికి చూసారా, ఇలాగా లోపల వైపు కూడా ఇలా ఒకటి మెష్ టైప్లో ఒకటి ఇచ్చేసాడు అనమాట. మనం ఏమైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి ఏవైనా కూడా ఇందులో మనం స్టోర్ చేసుకున్నప్పుడు అందులో ఏదైనా వాటర్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా ఈ మెష్ కిందకి వెళ్ళిపోతుందండి. అవి పాడయ్యే అవకాశమే ఉండదన్నమాట. చక్కగా వాటికి లిడ్స్ కూడా వచ్చేసాయి ఇలాగా. అందులో మనకి హైట్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవడానికి ఇలా మనము ఒకదానిపైన ఒకటి ఒక 3 అయినా పెట్టుకోవచ్చు అనమాట. తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోరేజ్ అయితే ఉంటుంది మనకి. చాలా బాగున్నాయండి, చాలా కంఫర్ట్ అనమాట ఇవైతే. అందువల్ల నేను ఇది ఒకటి పెట్టాను. బాగున్నాయి. టోటల్గా 6 పీసెస్ వచ్చాయండి. ఇవి బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి. ఇది కూడా ఫ్రిడ్జ్ స్టోరేజ్ చాలా బాగున్నాయి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీలాగా ఇంకొంతమంది కూడా వీడియోస్ చూస్తారు, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొన్ని ప్రోడక్ట్స్ వస్తాయండి, మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ ఇంకో వీడియోలో కలుద్దాము.